దేవుని ఉన్నత నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీరు లోక సంబంధులై ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మలను ద్వేషించుచున్నది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు ఒక మంచి మాట తెలియజేస్తారు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. ఇక్కడ మనము లోక సంబంధులమైతే లోకము తన వారిని ఏం చేస్తుంది? స్నేహిస్తుంటుంది. ఇప్పుడు అయస్కాంతము అనేటువంటిది అన్నిటినీ ఆకర్షించుకోలేదు. అట్లాగే లోకములో ఉన్నటువంటి పాపము అందరినీ ఆకర్షించుకోదు. అందరి మీద ఆ లోకము అనేటువంటి పాపము తన యొక్క ప్రభావము వారి మీద పడదు. ఎందుకని అంటే ఈ అయస్కాంతమునకు ఏదైతే ఆకర్షించబడుతుందో అది మాత్రమే తన దగ్గరికి వస్తుంది, దానితో ఇది అంటకట్టబడుతుంది. మిగతా ఎన్ని తన దగ్గర ఉన్నా ఏది కూడా తన దగ్గరికి వెళ్ళనే దానితో అంటకట్టబడి ఉండదు. అట్లాగే లోకములో మనం ఉన్నప్పుడు లోకము అనేటువంటి యొక్క ప్రభావము అనేకల మీద పడుతున్నప్పటికీ, లోకములో అనేక మంది పాప జీవితాలతో, ఆశలతో, కోరికలతో అనేక మంది వారి యొక్క జీవితాల్లో ప్రయాణం చేస్తున్నప్పటికీ, దేవునికి వెళ్ళినటువంటి మన యొక్క జీవితాలలో ఆ ప్రభావము, వారి ఆలోచనలు, వారి సంతోషము మన మీద పడటానికి వీలులేదు. అందుకే వాక్యం ఏమని మనకు చెప్తుంది అంటే, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహిస్తుంది. ఇప్పుడు మనము లోక సంబంధులు కాదు, మనం దేవుని సంబంధులు. లోక సంబంధులైతేనే లోకం మనల్ని ఏం చేస్తుంది? లోకముతో స్నేహం చేస్తాం. లోకములోటువంటి అన్ని మనలో ఆకర్షించుకుంటాయి. లోకములో ఉన్న అన్నీ కూడా మనం ఎక్కువగా వాటిని మనం ఆశిస్తాం, వాటిని కోరుకుంటాం. అవి మనకు లేనప్పుడు మనం బాధపడుతూ ఉంటాం. కానీ అక్కడ ప్రభు చెప్తున్నటువంటి ఆ రెండో మాట ఏంటి అనేది మనం చూసినట్లయితే, అయితే మీరు ఇక్కడ మనకు కావాల్సింది మీరు లోక సంబంధులు కారు. అంటే ఈ లోకములో ఉన్నటువంటి వాటితో మనం స్నేహం చేయటానికి, లేక ఈ లోక సంబంధమైనటువంటి వాటితో మన యొక్క జీవితములను ఒకవేళ మనం వాటితో గడపటానికి మన లోక సంబంధులము కాదు. మనం ఎవరితో స్నేహం చేయాలి? మనం దేవునితో సంబంధం చేయాలి, దైవ సన్నిధితో సంబంధం చేయాలి, రక్షించబడినటువంటి వారితో సంబంధం చేయాలి, దేవుని ప్రేమించే వారితో సంబంధం చేయాలి. ఎవరైతే దేవునికి విరోధముగా పాపం చేస్తున్నారో వారికి మనం దూరముగా ఉంచబడాలి, వారిని మనం ద్వేషించాలి. క్రీస్తు నిమిత్తము ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో, హింసిస్తున్నారో, ఒకవేళ దేవుని నిమిత్తము ఒకవేళ వారిని నిందించవచ్చును. అందుకే మనము కూడా దేవుని నిమిత్తము, దేవుని నిందిస్తున్నటువంటి వారు దేవుని బిడ్డలుగా జీవిస్తారు, మనల్ని కూడా నిందించవచ్చును. ఆ నింద, ఆ బాధ, అవమానం అనేది మన మీదకు వచ్చినప్పటికీ కూడా మనం క్రీస్తు సంబంధులుగానే మన జీవితాలు కొనసాగాలి తప్ప దేవునికి విరోధముగా మన యొక్క జీవితాలు లోకముతో స్నేహం చేయటానికి వీల్లేదు. అందుకే అక్కడ చెప్తున్నటువంటి మాటను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మలను లోకముల నుండి. అది ఎందుకు మనం లోక సంబంధులు కాదు అంటే, మనలో లోకము లేదా, మనలో పాపము లేదా, మనలో చెడు లేదా,
లోక సంబంధమైన వాటిని మనం ఆశించిన వారు, కోరుకున్నవారు కాదా? ఇవన్నీ మన యొక్క జీవితాల్లో మనం ఎరిగిన వారు, అనుభవించిన వాళ్ళు కాదా అంటే అనుభవించిన వారమే. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ లోకములో ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేశాడు అంటున్నాడు, నేను ఏర్పాటు చేసుకున్నాను, అక్కడి నుండి నేను తీసుకొచ్చాను. లోకముల నుండి పాపములో పడి ఉన్నటువంటి వారిని, చీకటిలో ఉన్నటువంటి వారిని, మరణశాలలో ఉన్నటువంటి వారిని, బంధించబడుతున్నటువంటి వారిని, వీరందరిని కూడా నేను ఏం చేశానంటే విడిపించి నేను వారిని ఏర్పాటు చేసుకున్నాను. అందుకే మీరు వాటితో స్నేహం చేయవద్దు. నేను నిన్ను విడిపించిన తర్వాత మీ స్నేహము, మీ మనసు, మీ ఆలోచన అన్నీ కూడా ఎవరి మీద ఉండాలంటే నా మీద ఉండాలి. అందుకు దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ నా దేవుని మీద నేను దృష్టి నిలుపుతున్నాను కాబట్టి నేను కదిలించబడట్లేదు. ఎవరైతే దృష్టి దేవుని మీద ఉంటుందో, ఎవరి దృష్టి అయితే రక్షణ మీద ఉంటుందో, ఎవరి దృష్టి అయితే ప్రార్థన మీద ఉంటుందో, ఎవరి దృష్టి అయితే పరలోక రాజ్యం మీద ఉంటుందో, వారి దృష్టి ఎప్పుడు కూడా లోకం వైపు వెళ్ళదు. అందుకే అబ్రహాం అంటున్నాడు, ఎవరి వైపు ఉన్నానని చెప్తున్నాడు, ఎవరు చూస్తున్నాడు అంటున్నాడు, నేను పరలోకములు, నేను పునాదులు వేయబడినటువంటి ఆ పట్టణము కొరకు నేను ఎదురు చూస్తున్నాను. అందుకే ఈ లోకములో నాకు ఇల్లు లేదని, నాకు వాకిలు లేదని, లేదా నాకు డబ్బులు లేవని, ఆరోగ్యం లేదని, ఇక్కడ నన్ను ఎవరు పలకరించట్లేదు, నేను ఇవన్నీ చూడలేదు. నాకు కావలసింది ఆ పట్టణమే. అందుకే నేను ఎప్పుడు కూడా ఆ పట్టణమును నేను ఎప్పుడు పొందుకోవాలా, అందుకే నేను దాని కొరకు ఎదురు చూస్తూ నా ప్రయాణాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూసేటువంటి మనసుతో, ఎవరైతే దేవుని యొక్క ఏర్పాటు నుండి తొలగిపోకుండా ఆ ఏర్పాటులో నా యొక్క జీవితాన్ని నేను కట్టుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉంటున్నామో, వారు మాత్రమే దేవుని ఏర్పాటు కొరకు వారు బ్రతకగలుగుతారు. వారు మాత్రమే దేవునికి ఏర్పాటుకు విరోధముగా ఒకవేళ నేను జీవించినట్లయితే నా జీవితంలో నేను వర్ధిల్లలేనటువంటి భయం మనలో కలుగుతుంటుంది. అందుకే ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి వారందరూ కూడా శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఈ క్రీస్తు యొక్క ప్రేమల నుండి ఈ శ్రమలు, బాధలు ఎనతగినవి కాదు. నా దేవుడు యుగయుగాలు నాకు శాంతిని, సమాధానం ఇస్తాడు. ఆనందాన్ని నా దేవుడు నాకు ఇస్తాడు. కన్నీరు లేని జీవితాన్ని నా దేవుడు ఇస్తాడు. కడగండ్లు లేనటువంటి జీవితాన్ని నాకు ఇస్తాడు. శత్రువులు లేనటువంటి జీవితాన్ని నాకు ఇస్తాడు. ఆకలి దప్పికలు లేనటువంటి జీవితాన్ని నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ఆ విశ్వాసము మనలో ఉన్నప్పుడే ఈ శ్రమలు, బాధలు మనం ఎప్పుడు కూడా లెక్క చేయకుండా దేవుని బిడ్డలుగా మనము సాగిపోతూ ఉంటాం. అందుకే ఇక్కడ చెప్పే ఆ గొప్ప మాట ఏంటంటే, ప్రభు చెబుతున్నారు, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మలను ద్వేషిస్తుంది అనొచ్చు. ఇప్పుడు దాకా నీవు మాలాగానే ఉన్నావుగా, ఇప్పుడు దాకా మాలాగానే చట్టబట్టలు వేసుకు తిరిగావు కదా, నువ్వంత పెద్ద పరిశుద్ధురాలువా, ఇప్పుడు మమ్మల్ని ద్వేషించేదానువా, లేకపోతే మమ్మల్ని దూషించేదానువా, లేకపోతే మా బ్రతుకులను, మా పరిస్థితులు ఎంచేదానువా, నువ్వేంటి, నీ పరిస్థితులు ఏంటి, ఒకప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నదానివి కదా, ఒకప్పుడు ఇలా జీవించేదానివి కదా, ఒకప్పుడు ఇలా ఉన్నదానివి కదా అని ఒకవేళ వారితో మాట్లాడుతున్నప్పుడు, వారి మార్గాలను ఒకవేళ నువ్వు వ్యతిరేకిస్తున్నప్పుడు, వారి స్నేహాలు వ్యతిరేకిస్తున్నప్పుడు, వారు పిలిచినప్పుడు ఒకవేళ వారి స్నేహాలతో నువ్వు ఏకీభవించడానికి నువ్వు దూరంగా ఉన్నప్పుడు వారు నిన్ను ద్వేషిస్తారు. నీవు ద్వేషించబడుతున్నా, తిరస్కరించబడుతున్నా, నిందించబడుతున్నా, నేను అనేక విధాలుగా అబద్ధమైన చెడ్డ మాటల మీద పలుకుతున్నప్పటికీ కూడా నీవు సహించేవాడుగా, భరించేవాడుగా, యేసు ప్రభు మీద అనేకమైన నిందలు వేసినప్పుడు ఆయన ఎలా సహించాడో, ఎలా భరించాడో, ఎలాగో ఆయన యొక్క విశ్వాసతను తండ్రి తనకు అప్పగించేటువంటి రాజ్యమును కట్టడానికి ఆయన ముందుకి వెళ్ళాడు. మనం కూడా ఎప్పుడైతే అలా ఉండగలుగుతామో ప్రభు తప్పకుండా దేవుడు మనకు సహాయమును చేస్తాడు. ఆయనకు ఏర్పాటు ఏంటి? లోకముల నుంచి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు, ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే, క్రీస్తుతో కలిసి మనము బ్రతకాలని, క్రీస్తుతో కలిసి ఆయన యొక్క రాజ్యాన్ని మనము కట్టాలని, క్రీస్తుతో కలిసి మనము బహుగా ఇక్కడ ఫలించాలని, అందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన యొక్క ఏర్పాటు ఉన్నతమైనది.
ఆయన యొక్క ఉద్దేశం ఉన్నతమైనది. ఆయన ప్రేమ ఉన్నతమైనటువంటిది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే దేవుని ఏర్పాట్లో మనము ఉంచబడాలి. అందుకు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మలను లోకములో నుండి నేను ఏర్పాటు చేసుకున్నాను కనుక నా ఏర్పాటు మంచిదని, నా మార్గం మంచిదని, నాతో కలిసి జీవించడం మంచిదని, నాతో స్నేహం చేయటం మీరు ఫలిస్తారని మీరు గ్రహించినట్లయితే మీకు ఎన్ని నిందలు, ఎన్ని బాధలు, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా మీరు నా పిల్లలుగానే బ్రతకాలి. మీరు నా పిల్లలుగానే మీ యొక్క జీవిత విధానములు అనేవి కొనసాగాలి తప్ప నాకు వేరుగా మీరు ఎక్కడ కూడా ఏ ఆలోచనలో మీరు ముందుకు వెళ్ళటానికి వీలు లేదు అనే విషయాన్ని ఇక్కడ ప్రభు చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడటం జరుగుతుంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నా. అక్కడ 7వ వచనములో చూస్తే, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. దేవుని యొక్క పిల్లలు అనేటువంటి వారు దేవుని యొక్క మాటలలో మనం నిలిచి ఉండాలి. దేవుని యొక్క మార్గములో నిలిచి ఉండాలి. దేవుని యొక్క మార్గములో నా యొక్క జీవితము కొనసాగటమే నాకు ఆహారం అయి ఉండాలి. దేవుని యొక్క వాక్యము ప్రకారముగా నా జీవితాన్ని కట్టుకోవటమే మన యొక్క ఆహారం అయి ఉండాలి. ఎప్పుడైతే మనం ఈ విధంగా నీ జీవితాన్ని ప్రభు కొరకు మనం కట్టుకుంటున్నామో, ప్రభు కొరకు మనం సిద్ధపరచుకుంటున్నామో, ప్రభు యొక్క మాటను బట్టి మన యొక్క జీవితాన్ని చక్కగా మనము, అది శ్రమైన బాధ అయినప్పటికీ కూడా మనం ఎప్పుడైతే ఆ యొక్క ఇంటిని మనం నిర్మాణం చేసుకుంటున్నామో, ఆ ఇంటికి వానలు వచ్చినా, వరదలు వచ్చినా, శ్రమలు వచ్చినా, వాటిని కొట్టినా అది కూలిపోకుండా అది నిలిచేటట్లు దేవుని మాట వినుతున్నది వారికి దేవుడు సహాయమును చేస్తాడు. వారికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకే అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అది మీకు అనుగ్రహింపబడును, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచు. ఇందువలన మీరు నా శిష్యులు. అది నువ్వు దేవుని మాటను బట్టి, నువ్వు నడుచుకోవటం బట్టి, ఆయన మాటను బట్టి, నువ్వు పని చేయటం బట్టి ఇప్పుడు నీవు నా శిష్యుడు అని తెలుసుకుంటావు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారముగా మన యొక్క జీవితాలను మనం కట్టుకోకుండా లోకములోను పాపములో ఒకవేళ మన యొక్క జీవితాలు వెళ్ళిపోయినట్లయితే మనం దేవుని యొక్క బిడ్డలమని, దేవుని యొక్క శిష్యులు మనం చెప్పుకోవటానికి మనలో ఏ అర్హత లేదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకు రక్షణ పొందినటువంటి మన యొక్క జీవితాలలో మనం ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా మన యొక్క జీవితాలలో దేవుని యొక్క మాటలు నిలిచి ఉండాలి. ఎవరి మాటలు ఉండాలి మనలో? అంతే, సాతాను మాటలు ఉండకూడదు. సాతాను యొక్క ఆలోచనలు, తలంపులేవి మన జీవితాల్లోనికి రాకూడదు. ఒకళ్ళు వచ్చినప్పుడు కూడా వాటి మనం ఏం చేయాలన్నమాట, క్రీస్తు కొరకు వాటిని మనము దూరపరచుకోవాలి, నష్టముగా భావించాలి. అలా నా జీవితం వెళ్ళినట్లయితే నేను నష్టపోతాను, అలా నేను వెళ్ళినట్లయితే మళ్ళీ తిరిగి నా యొక్క జీవితంలో నేను తిరిగి మళ్ళీ వెనుకకి ఆశీర్వాదాలు లేనటువంటి శాపగ్రస్తమైన జీవితంలోకి వెళ్ళిపోతాను, చీకటిలోకి వెళ్ళిపోతాను, వేదంలోకి వెళ్ళిపోతాను. రక్షణ లేనివాడుగా నా జీవితము, ఏ ఆధారము లేనివాడుగా నా జీవితము, యోగ్యత లేనివాడుగా నా జీవితము, గురి లేనటువంటి వారుగా నా జీవితము మారిపోతుంది అని మన భయముతో మనం ఏం చేయాలంటే, మళ్ళా తిరిగి వెనుకకు వెళ్ళకోకుండా ముందుకు దేవుని బిడ్డలుగా గురి కలిగి మన ప్రయాణము చేసేవారుగా మనకు జీవితాలు ఉంచబడాలి. వాక్యములో నేను కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డలు ఎలా ఉండాలి? ఏర్పాటు చేయబడ్డాం మనం. ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేను మిమ్మలను ఏర్పాటు చేసుకున్నాను. అంతే కదా, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేనే మిమ్మలను ఏర్పరచుకున్నాను. ఇప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడి యొక్క బిడ్డగా మంచిగా బ్రతుకుతామని, మంచి ప్రార్థన జీవితం కలిగి ఉంటామని, దేవుని మాట చొప్పున మన యొక్క అడుగులు
మనం వేస్తామని దేవుడు మన ఏర్పాటు చేసుకున్నాడు. అంటే మన మాట వింటారని మన కోడలు తెచ్చుకుంటాం, మన మాట వింటారని మనం ఏం చేస్తాం, మన బిడ్డలు జాగ్రత్తగా పెంచుతాం. మన మాట వింటారని చెప్పేసే కదా మనం వారికి ఏది కావాలో అవన్నీ చేస్తున్నాం. వాళ్ళు మన మాట వినకపోతే బాధ ఉంటుందా లేదా? అట్లాగే దేవుడు కూడా మనల్ని ఏం చేశాడంటే, ఆయన మాట వింటామని, ఆయన శిష్యులుగా ఉంటామని, ఆయనకు మహిమ తీసుకొచ్చేవారు ఉంటామని, ఆయన యొక్క పనిని నమ్మకముగా మనము జరిగించేటువంటి వారుగా మనం ఉంటామని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన యొక్క ఏర్పాటులో నమ్మకత్వం లేకపోయినా, ప్రార్థన జీవితం లేకపోయినా, నమ్మి మోసం చేసేటువంటి వారుగా మన యొక్క జీవిత విధానంలో ఉన్న ఆయన చాలా బాధపడతాడు. నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటే నీవు నన్ను ఇంతగా అవమానపరుస్తావా? ఇంతగా నీవు నన్ను బాధ పెడుతున్నావా? బాధపడతాడా లేదా? నమ్మినటువంటి భర్త ఒకవేళ భార్య ఏది చేసినా, ఒకవేళ నమ్మినటువంటి భర్త భార్యకు వ్యతిరేకంగా ఏది చేసినా ఎంత దుఃఖమో, ఎంత బాధ వేస్తుంటుందో. నమ్మినటువంటి పిల్లలు తల్లిదండ్రులకు విరోధముగా ఒకవేళ వాళ్ళు ఏది చేసినా తల్లిదండ్రులు కూడా చాలా దుఃఖపడుతూ ఉంటారు. అట్లాగే దేవుడు అంట మనల్ని నమ్మి దేవుడు ఏం చేశాడని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాటులో దేవుని ఉద్దేశాలు ఉన్నాయి, దేవుని యొక్క ప్రణాళికలు ఉన్నాయి. ఆయన యొక్క ప్రణాళికలలో మొదటి ఇదేంటి, ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి, దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనేది మనం చూసినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యములో ఒక మాట వాయబడింది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పాటు చేయబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెబుతున్నటువంటి మాట, ఒక మంచి మాట ఏమంటున్నాడంటే, ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తున్నాడు అంటే, మనందరము కూడా ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయాలి. ఆ గుణాతిశయములు ప్రచురం చేయాలంటే అక్కడ ఏమంటున్నాడు అనేది మనం చూసినట్లయితే, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైనా. అది మనం ఏమై ఉన్నాం, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాం. అప్పుడే ఆయన సొత్తు అయితేనే ఏం చేస్తారు, ఆయన సొత్తు అయితేనే ఏం చేస్తారు, ఆయన యొక్క పనిని, ఆయన ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటాం. అంతేనా? ఆయన సొత్తు కాలేదనుకోండి, ఏం చేస్తారు, బాధ్యతగా ఉంటారా? బాధ్యతగా ఉండరు. మన పిల్లలు మన సొత్తు అన్నప్పుడు ఏం చేస్తారు, ఇంటిని గూర్చి, మనను గూర్చి, మన అప్పగించినటువంటి దాని గురించి బాధ్యతగా పనిచేస్తారు. అదే సొత్తు కాదనుకోండి, ఏం చేస్తారు, మోసం చేస్తారు. జాగ్రత్త. అందుకే దేవుని యొక్క పిల్లలంట ఎలా ఉండాలి, ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేస్తారని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే, ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయకపోగా, ఆయన యొక్క గుణగణముల ప్రకారముగా మనం జీవించుకోకుండా, నేను పరిశుద్ధును కనుక మీరును పరిశుద్ధులను జీవించండి అని ప్రభు చెప్తుంటే, మన పరిశుద్ధులోనికి వెళ్లకుండా పాపములోకి వెళ్ళి, చెడులోకి వెళ్ళి, చెడు స్నేహాల్లోకి వెళ్ళి, చెడు సంబంధమైనటువంటి మార్గాలలో మన యొక్క జీవితాలు వెళుతూ దేవుని నామానికే మనం అడ్డుబండలుగా మన జీవితాలు ఉంటున్నాయి. మన సాక్ష్యము అనేకులకు అడ్డుబండ అయిపోతుంది. క్రైస్తవులుగా రక్షణ పొందారు, దేవుని దగ్గరకు వచ్చారు, దేవుని యొక్క గుణగణాలు ఏవి, వారి యొక్క తల్లిదండ్రుల గుణాలు బాగున్నాయి, ఈ బిడ్డల యొక్క గుణం ఏంటి, వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది గుణం, వాళ్ళ తల్లిదండ్రులు అంటూ వాళ్ళు కాదా, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి గుణం, ఎవరి నుంచి వచ్చింది గుణం, వారు చేసేదాన్ని బట్టి ఎవరికి వస్తుంది అవమానం, ఏ పాపం వచ్చినా తల్లిదండ్రులకి అవమానం వస్తుంది, నిందలు వస్తాయి. జాగ్రత్త.
దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురపరచటానికి, లోకములో పాపములో ఉన్నటువంటి మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేయబడినటువంటి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన యొక్క గుణగణములను గూర్చి, ఆయన పరిశుద్ధతను గూర్చి, ఆయన యొక్క ప్రేమను గూర్చి, ఆయన యొక్క మంచి జీవితమును గూర్చి లోకానికి చాటు చెప్పాలి. అందుకే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం ఎలా ఉన్నాం? ఉపయోగకరముగా ఉన్నామా? రుచికరంగా ఉన్నామా? కుటుంబాలను రక్షించేటువంటి వరకు ఉప్పు ఏం చేస్తుంది? కులిపోకుండా కాపాడుతుంది. వెలుగు ఏం చేస్తుంది? చీకటిలోనికి రాకుండా అది పారద్రోలుతుంటుంది. ఉన్నామా మనం అలా? మన గుణగుణాలు ఉన్నాయా? అలా దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు, దేవుని నీతి కొరకు మనం ప్రయాసపడుతున్నామా? అపవాది చూస్తే ఎవరిని గద్దించు సింహం వల్ల ఎవరు మృగుతునని పెరుగులాడుతూ తిరుగుతూ రకరకాలటువంటి యుక్తులతో, రకరకాల ప్లాన్లతో, రకరకాలటువంటి ఆలోచనలతో చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు ఆకర్షితులుగా చేసి దైవ బిడ్డలుగా దైవ నీతిలో, దైవ రాజ్యంలో ఉండకుండా, దేవుని రాజ్యమును కట్టనీయకుండా రకరకాలుగా విడుచుకొని పోతుంటే, అవకాశము దొరికితే వదిలిపెట్టుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా బాధిస్తూ ఉంటుంటే, ఆ అపవాది కోరలను, అపవాది యొక్క ఆలోచనలను కట్టివేయవలసిన మనము, పారద్రోలవలసిన మనము, వాటి బారిన పడకుండా అనేకుల కొరకు ప్రార్థించవలసిన మనము ఏం చేస్తున్నాం? దేవుని రాజ్యమును కట్టడానికి ప్రభు, అనేకులను రక్షించటానికి దేవుడు, అనేకులను బానిసత్వము నుండి విడిపించి స్వతంత్రులుగా చేయటానికి ప్రభు ప్రార్థనతోనూ విశ్వాసముతోనూ నమ్మకముగా ఆయన కొనసాగుతున్నప్పుడు, కొంతమంది నమ్మకమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుని రాజ్యము కొరకు, తండ్రి చేయబోతున్న పని కొరకు మీరు కూడా నాతో కలిసి పని చేయండి, ప్రార్థించండి అంటే వారు నిద్రపోతుంటున్నారు. దేవుని పని చేయాలని నమ్మకమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే దెలీలా తొడ మీదకి వెళ్ళి నిద్రపోతున్నాడు. వాడు అడుగు భాగమునికి వెళ్ళి నిద్రపోతున్నాడు. ప్రభువేమో చెమటను రక్తముగా కారునట్లుగా మానవాళిని విమోచించడానికి, రక్షించడానికి ప్రభువేమో నిద్రాహారం లేకుండా ఏడుస్తూ ఉంటుంటే, వీళ్ళేమో ఏ చింత లేని వారుగా నిశ్చింతగా నిద్రపోతున్నారు. చాలామంది యొక్క జీవితాలలో దేవుని యొక్క ఏర్పాటు మన పట్ల ఏమైనదో దాన్ని గ్రహించుకోకుండా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అనేటువంటి, ఇంకా ప్రభు యొక్క బిడ్డలుగా మార్పు చెందకుండా, ప్రభు యొక్క కాడి కిందకు రాకుండా, ప్రభు యొక్క ఏర్పాటు ఏమైనదో నేను ఏమి చేయాలో అనేటువంటిది ఆలోచన చేయకుండా ఇంకా ఈ లోకములోనే ఉంటున్నాం, ఈ లోక చింతలలోనే ఉంటున్నాం, ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకే మనం ఆశపడుతున్న వారుగా, ఏడుస్తున్న వారుగా, ప్రార్థిస్తున్న వారుగా మనం ఉన్నాం. దేవుని శోధిస్తున్నాం ఇంకా ప్రార్థనతో. జాగ్రత్త. దేవుని కొరకు మనం నమ్మకముగా పనిచేస్తే ప్రభు నమ్మకమైన వాడిని దేవుడు మెండుగా దేవుడు దీవిస్తాడు, సమృద్ధిగా దేవుడు దీవిస్తాడు. ఘనంగా దేవుడు వారిని ఎత్తైన స్థితిలో దేవుడు తీసుకెళ్తాడు. నమ్మకస్తులు కావాలి, దేవుని ఏర్పాటు కొరకు ప్రయాసపడేవాళ్ళు కావాలి, భారం మోసేవాళ్ళు కావాలి. దేవుని బిడ్డలుగా శ్రమైన, బాధైన, కష్టమైన క్రీస్తు ప్రేమ నుంచి వేరు కాకుండా దేవుని రాజ్యమును కట్టడానికి రోషము కలిగిన, పౌరుషము కలిగినటువంటి వారు అవసరమై ఉంది. ఇది మనకు కావాలి అంటే మనం ఏం చేయాలో తెలుసండి. ముందు దేవుని ఏర్పాటులోకి రావాలి. నేనును తండ్రిని ఏకమై ఉన్నాం. తండ్రి యొక్క చిత్తం ఏదైతే నా పట్ల ఉన్నదో నేను దానిని నెరవేర్చడానికి నేను చిత్తముగా ఉన్నాను. అది గాయములైన, అవమానములైన, సిలువ భారమైన, శత్రు సమూహమైన, ఎలాంటి పరిస్థితులైనా తండ్రి యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చడానికి చిత్తముగా ఉన్నాను. అలాంటి సమర్పణ కలిగిన వాళ్ళు శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు కృంగిపోరు. కానీ వారు ఏమంటారో తెలుసండి, దేవుని కొరకు నేను గొప్ప కార్యాన్ని నేను చేస్తున్నానని వారి ప్రాణమును సహితము దేవుని కొరకు వారు అర్పణగా, బలిగా అర్పిస్తూ దేవుని మహిమపరుస్తూ వస్తున్నారు. అక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాట,
మనందరము కూడా ఎలా ఉండాలి అని ఈ పేతురు రాసేటువంటి పత్రికలు మనం చూస్తున్నాము అంటే, ఆయన యొక్క ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ కూడా యాజక సమూహముగా, రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధమైన జనముగాను, దేవుని సొత్తైన, అందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనలో యాజక ధర్మము, రాజు యొక్క బిడ్డలుగా మనం నమ్మకముగా మనం చేస్తున్నామా లేదా, ఆ పరిశుద్ధత మనలో ఉందా, మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. అది ఇక్కడ మనం ఏం చేయాలి? అది అసలు ఇక్కడ పరిశుద్ధులు ఎవరో, అసలు పరిశుద్ధులు కానివారు ఎవరో, అది మనం దేవునికి తెలియచేయాలి. అసలు మనం ఎవరో తన వారు ఏంటో తెలియచేయాలి. తన వారిని దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆయన ఏర్పాటు చేసుకుని, ఆ ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డలను తన యొద్దకు చేర్చుకుని, వారిని అంటబెట్టుకుని, వారిని నడిపించటానికి, వారిని పోషించటానికి, వారిని అభివృద్ధిపరచడానికి, వారికి అనేక విధాలుగా దేవుడు సహాయమును చేయటానికి మనందరము కూడా తనవారుగా, ఆయన యొక్క ఏర్పాట్లు ఉన్నవారుగా, ఆయన యొక్క బిడ్డలుగా మనం నిలబడాలి ఆయన సన్నిధిలో. అందుకంటాడు, మీరు తిన్నగా నిలబడండి, దేవుని బిడ్డలుగా నిలబడండి. ప్రభు తప్పకుండా దేవుడు మనకు సహాయమును దేవుడు చేస్తాడు. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. మనం వంకరొంకరుగా నిలబడుతూ, మన జీవితాలలో వంకరొంకరి బుద్ధులతో, ఆలోచనతో ఒకవేళ మన దైవ సన్నిధిలో నిలబడుతున్నప్పుడు, మనం దేవుని బిడ్డలమా సాతాను బిడ్డలమా? నేను హక్కును తీర్చుకోవాలా, నేను దేవుడు త్రోసివేయాలా? మనం ఎవరిమి ఆయన యొక్క ఏర్పాట్లో ఉన్నామా లేదా? ఆయన ఏర్పాట్లో ఉన్నట్లయితే నువ్వు బహుగా ఫలించడానికి నీకున్న ఆటంకాలు, అభ్యంతరాలను ఆయన తీసేయాలి. ఆయన నిన్ను బలపరచాలి. ఏ కీడు రాకుండా దేవుడు నీ చుట్టూ కంచిని నీ కుటుంబం చుట్టూ వేయాలి. తన వారికే కదా దేవుడు రక్షణ, తన వారికే కదా కాపుదల, తన వారికే కదా దీవెన, తన వారికే కదా దేవుడు సహాయమును చేసేది. అందుకే దేవుడు తన బిడ్డలుగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మన బ్రతుకు కాలమంతా ఆయన బిడ్డలుగా మనం బ్రతకటానికి మనం తీర్మానం చేసుకుందాం. ఆయన బిడ్డలుగా మనం సాగిపోవటానికి మనల్ని మనం ఉపేక్షించుకుంటూ, మనల్ని మనం తగ్గించుకుంటూ, మనల్ని మనము లోకము నుంచి వేరు చేసుకుంటూ, పరిశుద్ధతలోనికి, నీతిలోనికి, దేవుని యొక్క స్వార్థ భారమును బాధ్యత కలిగిన బిడ్డలుగా సాగిపోవటానికి ఎప్పుడైతే మనల్ని మనము సిద్ధపరచుకుంటున్నామో, సిద్ధపడిన వారిని దేవుడు ఎత్తబడేటువంటి వరుసలో, దేవుని పని కొరకు చక్కగా పనిచేసేటువంటి వారుగా దేవుడే మనకు సహాయమును ఆయన తప్పకుండా ఆయన మనకు చేస్తాడు. కనుక ఆయన యొక్క గుణాతిశయములను మనం ప్రచురం చేయటానికి దేవుడు ఎప్పుడైతే మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడో, అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క మంచితనాన్ని మన ప్రకటన చేస్తాం. దేవుడు శిష్యులను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన యొక్క గుణాతిశయములను, ఆయన ఏదైతే చెప్పాడో, మేము ఏదైతే ఆయన నుంచి మేము నేర్చుకున్నామో, ఏదైతే మేము చూసామో, వాటినే మేము లోకానికి చెబుతున్నాం. కన్న వాటిని విన్న వాటి. ఏర్పాటు చేయబడిన వాడు ఏం చేయాలంటే, నువ్వు ఏది కొత్త విషయాలు చెప్పాల్సిన పని లేదు. దేవుడు ఏది నీ పట్ల చేశాడో, ఏ పాపము నుంచి విడిపించాడో, ఏ శాపము నుంచి విడిపించాడో, ఏ లోకము నుంచి విడిపించాడో, ఏ విధముగా దేవుడు నీతో మాట్లాడి నీకు సహాయమును దయచేశాడో, అవన్నీ నువ్వు కన్నా విన్నా అనుభవించిన ప్రతి దానిని కూడా మనం ఏం చేయాలంటే లోకములను చెప్పి అనేకులను దేవుని యొద్దకు, ఎంత ఘోరమైన పాపేనని దేవుడు క్షమిస్తాడమ్మా. రండి, నీ పాపములు ఎలాంటివైనప్పటికీ కూడా దేవుడు వాటి నుంచి నీకు విడుదలను కలుగు చేస్తాడు. ఎంత బరువైనా, ఎంత భారమైనా దేవుని మీద వేయి, ఆయనే తీసివేస్తాడు. ఆయన నీకు సహాయమును
చేస్తాడు. యేసు ప్రభు పాదాల దగ్గరికి ఒక పాపాత్మైనటువంటి స్త్రీ వచ్చి కన్నీరు కారుస్తూ ఆయన ఒక పాదాలని కడిగితే ఆమె యొక్క పాప భారమంతా దోషమంతా పోయిందని కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే, ఎవరైనా ఏదైనా తప్పిదము ఏదైనా చేస్తే మీరు వచ్చి మా పాదాలు కడిగితే మీ పాపాలు పోతాయండి. ఉన్నారు ఇప్పుడు, ప్రజెంట్ ఉన్నారు ఇప్పుడు కొన్ని సంఘాలు అలా చేస్తున్నారు. యేసుప్రభు వారు శిష్యుల పాదాలు కడిగాడు. ఒక పాపాత్మైనటువంటి స్త్రీ వచ్చి యేసుప్రభు యొక్క పాదాల దగ్గరికి కన్నీటితో ఆయన పాదాలని కడిగింది అని చెబితే, ఇవాళ లోకములో ఉన్నటువంటి మనుషులందరూ కూడా వచ్చి దైవజనుని యొక్క పాదాలు కడిగితే పోతాయా? లేకపోతే నీ పాపాలన్నీ తీసుకొచ్చి నా చెవులు చెబితే పోతాయా? నీ పాపాలన్నిటికి వెల ఒకవేళ చెల్లించడానికి ఒకవేళ కొన్ని డబ్బులు తీసుకొచ్చి నాకు ఇస్తే పోతాయా? పోవండి. నీ పాపములు పోవాలి అంటే నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి. ప్రభు కడిగితే తప్ప, ఆయన్ని నువ్వు శుద్ధునిగా చేస్తే తప్ప, నీ పాపములు ప్రభు తీసివేస్తే తప్ప నీ పాప దోషము నీ మీద నిలిచిపోదు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని యొక్క గుణాతిశయములను మనం కలిగి ఆయన యొక్క గుణములను ప్రచురపరిచేటువంటి బిడ్డలుగా మనము సిద్ధపడదాం. అప్పుడు సువార్త ప్రతి ఒక్కరికి వెళుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే, నశించిపోకుండా లోకముల నుండి చీకటుల నుండి వారు తిరిగి దేవుని బిడ్డలుగా వారు వచ్చేస్తారు. అలాంటి దేవుని యొక్క మంచితనాన్ని ప్రచురపరిచేటువంటి ఒక మంచి సంఘముగా దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాలు ఉంచబడాలి అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే పాపులను దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఏమిటంటే, నేను పాపంలో ఉన్నప్పుడు లేకపోతే నేను ఇలాంటి జీవితంతో నేను ఉన్నప్పుడు నాకు శాంతి లేదు, నాకు సమాధానం లేదు. నేను ఎప్పుడైతే ఆ పాపాన్ని విడిచిపెట్టానో, ఆ పాప మార్గమును విడిచిపెట్టానో, లేక ఆ పాపము ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క లాభకరమైనటువంటి వాటిని నేను ఎప్పుడైతే అసహించుకుని ప్రభు దగ్గరకు వచ్చానో, ఇప్పుడు నాకు శాంతి నాకు దొరికింది, నాకు సమాధానం దొరికింది. రెండవదిగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఎట్లనగా తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై పరిశుద్ధులమును జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత అందుకు దేవుడు మనల్ని ఈ ఆలోచన ఎప్పుడుందంట? జగత్తుకు పునాది వేయబడక మునిపే ఉందయ్యా. ఆలోచనను ఇప్పుడు నేను నా దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ నెరవేర్చడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఆ పరిశుద్ధత కలిగి మనం జీవించాలని దేవుడు అంటే మనలను ఏర్పాటు చేసుకున్నాడంట. హల్లెలూయా. ఆ పరిశుద్ధత కలిగి మనం జీవించాలి అంటే మనం ఏం చేయాలి? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వాక్యం చదువుదాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వాక్యం చదువుదాం. నీవే ఎరిగి
ఉమ్. ఆ. అతనితో నిబంధన చేసిన వాడివి నీవే. ఆ. 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 చూసితివి. ఆ. ఆ. ఉమ్. ఆ. ఉమ్. నీకు తెలియగా. ఆ. ఆ. అలాగు చేయటం వలన. ఆ. ఆ. ఉమ్. 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 ఆ. ఉమ్. ఆ. ఉమ్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వారిని పరిశుద్ధులుగా పాపములోనికి వెళ్ళనీయకుండా, అవిధేయతలోనికి వెళ్ళనీయకుండా దేవుడు ఏ విధముగా అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దాన దేశంలోనికి వారిని దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ఈరోజు నీవు నేను కూడా పరిశుద్ధముగాను నిర్దోషముగా ఉండాలని దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మన కొరకు ఏర్పాటు చేశాడు. ఎప్పుడంటే ఇది జగత్తు పునాది వేయబడక మునిపే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆనాడు ఇశ్రాయేలును నడిపించినట్లుగా దేవుడు నిన్ను నన్ను నడిపించేటట్లుగా మనం ఏం చేయాలంటే దేవునికి మనల్ని మనము సమర్పణ చేసుకోవాలి. నీవు దేవునికి సజీవ యాగముగా దేవునికి ఎప్పుడైతే మనల్ని మనం సమర్పణ చేసుకుంటూ ఉన్నామో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే అవిధేయులను కూడా నడిపిస్తాడు, తిరుగుబాటు చేయవారిని కూడా నడిపిస్తాడు, భయపడుతున్న వారిని సహితము దేవుడు నడిపించగలుగుతాడు. అంటే మనుషుని యొక్క జీవితంలో మనము నడిపించబడాలి, విధేయత కలిగి ఉండాలి అంటే, ఆ పరిశుద్ధత అనేటువంటిది మన యొక్క జీవితంలో ఉండాలి అంటే, ఏ పాపము మన జీవితాల్లో ఉన్నదో, ఏ చెడు అనేటువంటిది మన జీవితాల్లో ఉన్నదో దానిని విడిచిపెట్టాలి, ఐగుప్తుని విడిచిపెట్టాలి. దేవుడిచ్చేటువంటి వాగ్దాన ఫలమును పొందుకోవటానికి నమ్మకమైన బిడ్డలుగా మనము ఆయన కుమారులుగా మనం ముందుకి సాగిపోవాలి. పరిశుద్ధత అనేది మనలోకి రావాలంటే మనలో అపరిశుద్ధత పోవాల్సిందే. దేవుని యొక్క వాగ్దానం అనేటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే దేవుని యొక్క పిలుపుకు మనం లోబడి మన బయటికి వచ్చి ప్రయాణం చేయాల్సిందే. ఎప్పుడైతే మనం ఆ విధముగా మన యొక్క జీవితాలలో దేవునికి మనల్ని మనం సమర్పణ చేసుకుని పరిశుద్ధమైనటువంటి బిడ్డలుగా, నిర్దోషమైనటువంటి బిడ్డలుగా మన యొక్క జీవితాలను మనం నిలుపుకోవటానికి ఏ పాపము, ఏ చెడు మన యొక్క జీవితాలకు వస్తుందో దానిని క్రీస్తు కొరకు నష్టముగా ఎంచుకొని ప్రభు పిల్లలుగా సాగిపోదాం. అలాంటి కృపా జ్ఞానము దేవుడు మనకి ఇవ్వటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యముల నుండి మనం ప్రార్థన చేద్దాం. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను మీరు జాలి కలిగిన మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును. అది హల్లెలూయా. మనం ఏమేమి ధరించుకోవాలి? ఏమేమి ధరించుకోవాలి? జాలి కలిగిన మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును. అది మనం ధరించుకోవాలి. మనందరము కూడా పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క మాటను బట్టి మనం నడుచుకోవటానికి ఆ పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క ప్రేమను మనము ఎప్పుడైతే ధరించుకుంటామో, ఆ ధరించుకున్నటువంటి వారుగా ఎప్పుడైతే మనం సాగిపోతూ మన యొక్క జీవితాలు ఉంచబడతాయో అందరికీ కూడా ఏమొస్తుంది అంటే ఐక్యత అనేది వస్తుంది,
అందరికీ ఏమొస్తుంది? ఐక్యత వస్తుంది. అందరితో మనం ఏమైపోతాం? ఐక్యత కలిగి జీవించడానికి ఇష్టపడతాం. యెషయా గ్రంథములో 44వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 44 2వ వచనం చదువుదాం. అది దేవుడు మనల్ని ఏం చేశాడట? సృష్టించాడు. గర్భములో దేవుడు మనలను నిర్మించాడు. నీకు సహాయం ఇచ్చేవాడును దేవుడు. ఇలాగూ అంటే ఇలాగూ సెలవిచ్చుస్తున్నాడు. భయపడవద్దు. మనం దేనికి కూడా ఏం చేయకూడదు? భయపడవద్దు. దేవుని ఏర్పాట్లో ఉన్నప్పుడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం దేనికి కూడా భయపడవద్దు. ఆ భయం లేనప్పుడే మనందరము కూడా ఏక మనసు కలిగి ఉంటాం, ఏకత్వం కలిగి ఉంటాం. దేవుని యొక్క ఏర్పాటు కొరకు మనం ఏం చేస్తామంటే, చావనైనా మేము సమిష్టిగా చనిపోతాం. నా దేవుని కొరకు మేము అన్నిటిని విడిచిపెట్టాం. మేము అన్నిటినీ దేవుని కొరకు మేము ఇక్కడ సమర్పణ కలిగిన వారుగా, త్యాగము చేయవారుగా మా యొక్క జీవితాలు ఉన్నాయి. ఆది సంఘం అలాగే ఉంది. వారు ఆ విధముగా సమర్పణ కలిగి ఉన్నారు. ఆ విధంగా వారు ఐక్యత కలిగి ఉన్నారు. వారు ఆ విధంగా ఒకరి ఒకరు ప్రేమ కలిగి ఉన్నారు. వారి యొక్క భూములను, వారికి కలిగిన అన్నిటిని కూడా అమ్మి అపోస్తలుల యొక్క పాదముల దగ్గర పెట్టి, మేమందరం ఒకే భోజనం తింటాం, మేమందరం ఒకే కుటుంబంగా ఉంటాం, మేమందరం ఒకే దేవుని యొక్క బిడ్డలుగా ఐక్యత కలిగి మా జీవితాలు సాగిపోతాయి. శత్రువు వచ్చి ఒకవేళ చంపాల్సి వస్తే ఒక్కరిని కాదు అందరూ చంపినా మేమందరూ దేవుని కొరకు చనిపోవటం సిద్ధముగా ఉన్నాం. ఎంత ఐక్యత, ఎంత మారు మనసు, ఎంత సమర్పణ, ఎంత వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, సంఘమును ప్రేమిస్తున్నారు, బిడ్డలను ప్రేమిస్తూ ఉంటున్నారు. అలా ఎప్పుడైతే మన యొక్క జీవితాలలో ఆ సంపూర్ణమైనటువంటి ప్రేమ మనలోకి వస్తూ ఉంటుందో దేవుని పట్ల, ఆయన వాక్యం పట్ల, ఆయన ఏర్పాట్ల పట్ల, అప్పుడే మనము ఐక్యతలోనికి మనందరం వస్తాం. ఒకరిని ఒకరు ద్వేషించుకో, ఒకరి మీద ఒకరు విషం చూపులు నిలపం, ఒకరంటే ఒకరికి మరి ఒక హీనాతిహీనమైనటువంటి ఆలోచనలతో నిందలు వేసుకో. మనం ఎలా ఉంటాం అంటే, నా సహోదరుడే కదా, నా సహోదరియే కదా, నా కుటుంబమే కదా, నా వాళ్ళే కదా, ఏం పర్వాలేదు, నాకు లేకపోయినా పర్వాలేదు, నా వాళ్ళు తిన్నా నాకేం పర్వాలేదు. ఎలా మనము ఒక కుటుంబ విషయాల్లో మనం అన్నిటిని సర్దుకుంటూ పోతామో, అన్నిటిని కూడా జాగ్రత్తగా మనము విభేదాలు రాకుండా అక్కడ మనం జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉంటామో, అలాగే దేవుని సంఘంలోనికి మనం వచ్చిన తర్వాత మనం కూడా ఎలా ఉండాలంటే ఐక్యత కలిగి మనం సాగిపోవాలి. అదే అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆ ఐక్యతలో మేలుంది, మనోహరం ఉంది. కనుక సంఘము అన్నటువంటిది దేవుని యొక్క ప్రేమ చేత దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడి నుంచో వస్తాం, ఏ కుటుంబం నుంచి వస్తాం, ఏ వాతావరణం నుంచి వస్తాం, అనేకమైనటువంటి పరిస్థితుల నుంచి మనం వస్తున్నాం. మనందరం కూడా ఇక్కడ ఏం చేయాలంటే, దేవుని యొక్క శరీరముగా, దేవుని సంఘముగా మనందరము కూడా ఐక్యతపరచబడాలి. అప్పుడు నీవు నేనని, నీది నాదని, నీవు వేరు నేను వేరని, నీ కులం వేరు నా కులం వేరు, నీ ఇంటి పేరు నా ఇంటి పేరు వేరని, నీకు నాకు సంబంధం లేదని ఈ భేదాలు మన మీద ఉండవు. దేవుని పిల్లలు అనేటువంటి మనం అందరం కూడా ఏం చేయాలంటే, దేవుని కొరకు నమ్మకముగా మనం పనిచేయాలి. అప్పుడే దేవుని యొక్క కృప అనేటువంటిది, దేవుని ఏర్పాటు నీ ద్వారా ఈ లోకములో జరిపించబడుతుంది. దేవుడు చూసి సంతోషిస్తాడు. నా బిడ్డలు నా కొరకు నమ్మకముగా పనిచేస్తున్నారని దేవుడు చూసినప్పుడు అంటాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలు అంటాడు. మనం అందరము కూడా నమ్మకముగా మన పిల్లలు ఉన్నా, నమ్మకముగా మన భర్త ఉన్నా, నమ్మకముగా మన యొక్క భార్య ఉన్నా సంతోషిస్తాం. నమ్మకత్వాన్ని తొలగిపోయినప్పుడే కుటుంబంలో భేదాలు, కన్నీరు, కక్షలు, ఐక్యత కలిగి ఉండటానికి ఇష్టం ఉండదు.
ఇక్కడ బైబిల్ మనకు చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డలుగా మనం ఏం చేయాలంటే, ముందుకి ఆయన పనిని జరిగించటానికి, ఆయన పనికి మనందరము కూడా ఏం చేయాలి, ఆటంకము లేకుండా, అది ఎంత బరువైనా ఎంత భారమైనా ఆ కాడిని మనము ముందుకే తీసుకువెళ్దాం. వెనక తట్టు చూడొద్దు, ముందుకే తీసుకువెళ్దాం. అలాంటి కృపా జ్ఞానము దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా రక్షకుడా, ఈ రక్షణ విశ్వాసము అనేటువంటి కాడిని ప్రభువా మా భుజం మీద వేసుకున్నాం. ప్రభువా, మేము దీనిని ఎంత దూరమైనా మాకు దేవుడిచ్చిన ఓపికతో, దేవుడు మమ్మల్ని బలపరచకొలదే, దేవుడు మాకు ఇచ్చిన విశ్వాసము కొలదే నమ్మకముగా ప్రభువా మేము పనిచేయనట్లు మాకు సహాయములు దయచేయండి. అవిధేయులుగా కాకుండా, అపనమ్మకస్తులు కాకుండా, దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావం కలిగిన వారు లేకుండా ప్రభువా మేము చేయగలిగినటువంటి మంచిని ప్రభువా సంఘమునకును సమాజానికి నైనా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని ఆలోచనలను మోసుకుని పోయి వెళ్ళేటువంటి ఒక బలమైనటువంటి ఒక సాధనముగా అయా నేను ఉండటానికి సహాయం దయచేయండి. మేము ఉండటానికి సహాయం దయచేయండి ప్రభువా. యాకోబు బావి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ప్రభువా ఆ పాపాన్ని, ఆ కుండను, అయా తన యొక్క జీవితాన్ని, ఆ పాత జీవితాన్ని అక్కడ విడిచిపెట్టేసింది. దేవుడు తన పట్ల చేసినటువంటి ఆ గొప్ప కార్యముల గురించి లోకానికి చెప్పటానికి, ఇదిగో నాతో మాట్లాడినటువంటి వాడు, ఇదిగో లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడయ్యా, ఆయన మీతో కూడా మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. నా సంగతులని ఎరిగి నాతో మాట్లాడాడు, నా తప్పులని ఎరిగి నాతో మాట్లాడుతున్నాడు, నా పరిస్థితులని అర్థం చేసుకుని నాతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నన్ను సరిచేసిన వాడు మిమ్మల్ని కూడా సరిచేస్తాడు, రండి రండి అని పిలువగా ఊరు అంతా కదిలి వచ్చేసింది. ఊరంతా కథలు వచ్చేసింది. నీవు చెప్పిన దానికంటే ఇక్కడ ఆయన దగ్గర ఇంకా సత్యాన్ని నేర్చుకున్నామమ్మా, ఇంకా యథార్థత నేర్చుకున్నాం, ఇంకా వాస్తవాన్ని నేర్చుకున్నాం. మా జీవితాలు తప్పిదములు లేవనుకుంటున్నాం, మా జీవితాలు మేము మంచివారు అనుకుంటున్నాం, నీ ఒక్కరివే పాపం అనుకున్నాం. కానీ మాలో కూడా అనేకమైన పాపములు ఉన్నవని నీతో మాట్లాడిన వాడు నాతో కూడా మాట్లాడి నిన్ను సరి చేసిన వాడు, నేను ఒక ఉపయోగకరమైన వ్యక్తిగా మార్చిన వాడు నన్ను కూడా మార్చాడు. నేను మంచివాడనని దరిద్రుడిగా బ్రతుకుతున్నానయ్యా. వాస్తవమైనటువంటి మంచితనంలోకి తీసుకొచ్చావు, సాక్ష్యంలోకి తీసుకొచ్చావు, ఒప్పుకోలులోకి తీసుకొచ్చావు, యథార్థతలోకి తీసుకొచ్చావు. నీ కొరకు ప్రయాసపడేవాడుగా, ఒప్పుకున్నటువంటి వాడుగా, యథార్థమైనటువంటి జీవితంలోనికి నైనా మార్చబడేవాడుగా నీవు నన్ను మార్చినందుకు నీకు వందనాలు ప్రభువు. అలా మేము మార్చబడటానికి, అలా మేము దిద్దుకోవటానికి, అలా మేము ప్రయాసపడటానికి మీరు మాకు సహాయములను దయచేయమని. బిడ్డలు తిరిగి ప్రభువా వారి గృహాలకు వెళుతున్నారు ప్రభు. రేపటికి తిరిగి మేమందరమునైనా ఈ దిద్దుబాటు కూడికలోనికి మేము అనేక మందికి రావటానికి, అనేక మంది కదిలి దేవుని మందిరంలోనికి రావటానికి, దేవుని యొక్క ఏర్పాటు ఏమై ఉన్నదో దాని కొరకు ప్రయాసపడే బిడ్డలుగా మేమందరూ కూడా ఉన్నట్లు సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనములు ఈ ప్రార్థనలు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్మని నిత్యాదరణ, కాపుదల, భద్రత సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.